తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. రేపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ డబ్బును జమ చేయబోతోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న వారికి ఈ సాయాన్ని అందించబోతున్నారు. 2 పంటల సీజన్లకు ఎకరానికి 6,000 చొప్పున సాయం అందించబోతున్నారు. తొలి విడతలో మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ కాబోతున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో మరొక 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడో విడతలో 2,760 కోట్లు విడుదల కాబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచో రైతులు ఈ డబ్బు కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో డిలే అవుతూ రావడాన్ని మనం చూసాం. గత 4-5 నెలలుగా ఇదిగో అదిగో అని చెప్తూ వస్తున్నారు, బట్ డిలే అవుతూ వస్తుంది. మొత్తం మీద రైతు భరోసా నిధుల విడుదలకు ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు మొత్తం సాయం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం 9,000 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి, అలాగే వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, మొత్తం మీద రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి రైతులకి. ముందుగా 1 ఎకరం వాళ్ళకి రిలీజ్ చేస్తామంటున్నారు, రేపు పడతాయి అంటున్నారు. తర్వాత విడతల వారీగా మరొక 2 విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? ఈ మొత్తం మీద రైతు భరోసా రావడం పట్ల ఇటు రైతుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి విషయంలో. సో ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్? మొత్తానికి రైతు భరోసాకి క్లియరెన్స్ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సిద్దిపేట నుంచి, నర్మేట మండలం నుంచి ఆయన రైతు భరోసా డైరెక్ట్ గా అకౌంట్ లో పడేలాగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 1 కోటి ఎకరాలకు పైగా సహాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వం ఆల్రెడీ రెడీ చేసుకుంది. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి. ఈ పథకం కింద మొత్తం 1 కోటి 50 లక్షలకు సంబంధించిన ఎకరాలకు పెట్టుబడి సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. సిద్దిపేట జిల్లా వచ్చేసి నర్మేట ప్రాంతంలో ఒక ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు బట్టి వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ సమక్షంలో దీన్ని ఓపెన్ చేయనున్నారు. మొత్తం తెలంగాణలో 73 లక్షల మందికి 73 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ 1 ఎకరంకు వరకు వారంతా కూడా వ్యవసాయం సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వారందరికీ మొదటి విడత కింద ఈ 1 ఎకరం పెట్టుబడి సహాయానికి అందించనున్నారు. తర్వాత మరొక విడత, మొత్తం 3 విడతల్లో రైతు భరోసాకు సంబంధించిన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం 1 ఎకరం వరకు సహాయం అందించడానికి ఇప్పటివరకు ఈ మొదటి విడత కింద ఈ రోజు సాయంత్రం 3,590 కోట్లు అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారా డైరెక్ట్ రైతుల ఖాతాల్లోకి చేరుతాయి. ఆదివారం సెలవైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సో అకౌంట్ లో జమ అయ్యేది మాత్రం సోమవారం జమ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం 20 రోజుల తర్వాత రెండో విడత కింద 2,650 కోట్లు జమ అయ్యనున్నారు. ఇదే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం. మూడో విడతలు వచ్చేసి 2,760 కోట్లు, మొత్తం 9,000 కోట్లను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ కి సంబంధించిన విషయంలో అంటే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఒక పక్క అసెంబ్లీ నడుస్తా ఉంది, లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది రైతు బంధు కాదు, రాహుల్ బంధు అనేటువంటి ఒక స్లోగన్ తో బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేసుకుంది, ర్యాలీలు నిర్వహిస్తా ఉంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన కాస్త మరింత విమర్శలు రాకముందుకే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న నేపథ్యంలోనే ముందుగానే ప్రకటించింది. ఈ రోజు దీనికి సంబంధించిన స్కీమ్ ఓపెన్ కానున్న నేపథ్యంలో కాస్త రైతులు ఎదురు చూస్తున్నటువంటి చాలా రోజుల నిరీక్షణకి పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి ఏంటంటే పెట్టుబడి సహాయం అనేటువంటిది రైతు పంట వేసేటువంటి సమయంలో అందాలి, పంట వేసిన తర్వాత ఇన్ని రోజులకు ఇస్తే అది దేనికి ఉపయోగపడుతుంది, దాని రైతు బంధు అనేటువంటి దాని పేరు సాధకమే ఉండదు అనేటువంటి ఒక విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి ప్రభుత్వం నిధులనేమితో సతమతం అవుతా ఉంది. నిధులు సమకూర్చుకున్న తర్వాత ఈ రోజు సంబంధించినటువంటి రైతు భరోసా కింద స్కీమ్ ఈ రోజు మళ్ళొకసారి రైతుల అకౌంట్ డబ్బులు పడడానికి మొదటి విడత కింద ఎకరం వరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే అది నిజమే, ఇప్పటికే ఆల్రెడీ కోతకు వచ్చేసింది. వరి లాంటి పంటలు కోతకు వచ్చాయి, మొక్కజొన్న ఆల్రెడీ కోతలు అయిపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రావడం వల్ల మొదట్లో వచ్చినంత బెనిఫిట్ ఇప్పుడు రైతులకు ఉండే అవకాశం లేదు. బట్ వాట్ అబౌట్ ది శాటిలైట్ సర్వే చేస్తామని చెప్పేసి, క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి, అర్హులకు మాత్రమే అందేలా చూస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య కొన్ని ఉత్తర్వులు జారీ చేయడాన్ని మనం చూసాం కదా అధికారులకు. సో అవి ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి, అంటే వాటి వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉందా? యాక్చువల్గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి నుంచి విమర్శలు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విమర్శలు, పెట్టుబడి సహాయం అనేటువంటిది నిజంగా సాగు చేసేటువంటి రైతులకు ఇవ్వాలనేటువంటి విమర్శలు చేసింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని మారుస్తాం, ఎవరైతే వ్యవసాయంలో సాగు చేస్తారో ఎంత మేర భూమి సాగు చేస్తారో అంత మేర భూమికి మాత్రమే పెట్టుబడి సహాయం ఇస్తాం. 50 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా సాగు చేయకుండా వారికి పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావాలి, ప్రజాధనం ముఖ్యంగా ట్యాక్స్ డబ్బును వృధా చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వరుసగా ఉప ఎన్నికలు, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికలు, నెక్స్ట్ జిహెచ్ఎంసీ, నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కాస్త వెనకడుగు వేస్తూ వస్తా ఉంది ప్రభుత్వం. మేబీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అది